ప్రతి ఒక్కరికి నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో చూస్తున్నాం అవ్వాతాతలకు ఎరవేస్తున్న జగన్. వైఎస్ జగన్ అవ్వాతాతలను ఏ విధంగా మోసం చేసేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా పండుటాకులకు ఆధారంగా ఉండాల్సిన ప్రభుత్వ అధినేతగా ఆయన ఏ విధంగా ఈ వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మోసానికి పాల్పడ్డారు, ఏ విధంగా వృద్ధుల్ని వంచి మోసం చేశారనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది. ముఖ్యంగా 2014, 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు, చంద్రబాబు, వైఎస్ జగన్. ఈ ఇద్దరి పరిపాలనలో నిజంగా వృద్ధులకు ఎవరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మేలు జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 2014, 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2014లో ఆయన ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించే నాటికి వృద్ధులకు అందుతున్నటువంటి పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే. ఆ తరువాత కేవలం 4 నెలల వ్యవధిలోనే చంద్రబాబు ఆ పెన్షన్ను 1000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే 5 రెట్లు పెన్షన్ను ఆ రోజు పెంచారు. అంతేకాదు అప్పటికి ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. లోటు బడ్జెట్లో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో సైతం చంద్రబాబు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 1000 రూపాయలకు పెంచారు. అంతేకాదు 2019 నాటికి చంద్రబాబు మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేసే నాటికి 2000 రూపాయలకు పెన్షన్ను చంద్రబాబు పెంచడం జరిగింది. అంటే 200 రూపాయల నుంచి 10 రెట్లు పెంచుతూ 2000 రూపాయల పెన్షన్ అవ్వాతాతల చేతిలో పెట్టినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తామని చెప్పారు. అదే హామీతో వైఎస్ జగన్ కూడా 2019 ఎన్నికల్లో తలపడ్డారు. కానీ ప్రజలంతా వైఎస్ జగన్ చెప్పినటువంటి మేనిఫెస్టోకు మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. దాని ఫలితంగా 2019లో జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆ రోజు జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 3000 రూపాయలకు పెంచుతారు వెంటనే అని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ విడతల వారీగా పెంచుకుంటూ పోతాననే అస్పష్టమైన సమాధానాన్ని తొలిసారి జగన్ ఆ రోజు వృద్ధులకు వెల్లడించడం జరిగింది. జగన్ హామీని, జగన్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసిన అవ్వాతాతలంతా అవాక్కయ్యారు. కానీ వారు మోసపోయారు. అల్టిమేట్గా 4 విడతల్లో 250 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 3000 రూపాయల పెన్షన్కి ప్రస్తుతం తీసుకువచ్చినటువంటి సందర్భం. ఇక వాలంటీర్ వ్యవస్థ కారణంగా కొంతవరకు అవ్వాతాతలుగా చెప్పబడేటువంటి వారికి ఇంటికే పెన్షన్ పంపించడం, 1, 2వ తేదీల్లోనే పెన్షన్ అందించడం అనేది ఒక పాజిటివ్ అంశంగా వైఎస్ జగన్ విషయంలో చూడాలి. అయితే ప్రస్తుతం గడిచినటువంటి కాలం కాదు, రానున్న రోజుల్లో ఎవరు ఏ విధంగా సమర్థంగా ఈ రాష్ట్రాన్ని నడపగలరనేది అత్యంత ప్రాధాన్యతగా ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందనే విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే 2024కు సంబంధించినటువంటి హామీలో 4000 రూపాయల పెన్షన్ను తాను ముఖ్యమంత్రి అవ్వగానే చంద్రబాబు అవ్వాతాతలకు ఇస్తాననే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం ఏప్రిల్, మే నెలలతో కలిపి జూన్ నెలలో 3 నెలలకు సంబంధించినటువంటి 4000 పెన్షన్ను లెక్కించి ప్రతి ఒక్కరికి అందిస్తాననేటువంటి హామీ ప్రస్తుతం చంద్రబాబు ఇచ్చారు. ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తే 2024 మేనిఫెస్టోకి సంబంధించి ఆయన 3500 రూపాయల పెన్షన్ను 2 విడతల్లో పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారు. ఏ విధంగా వైఎస్ జగన్ ఈ రాష్ట్రాన్ని లీడ్ చేయగలుగుతారు? ప్రస్తుతం అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని నెట్టేసిన జగన్ నిజంగా వృద్ధులకు కనీసం ఈ 3500 పెన్షన్ అన్నా ఇవ్వగలుగుతారా అనే చర్చ ప్రస్తుతం ఓటర్లలో జరుగుతోంది. ఇదే కాదు, ఇటు చంద్రబాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 4000 రూపాయల పెన్షన్ను జూన్ 4వ తేదీ నుంచి అందిస్తామనేటువంటి హామీని సైతం ఆయన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ముఖ్య నేతలుగా కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మరీ ముఖ్యంగా అవ్వాతాతలు ఎవరి పక్షాన నిలవబోతున్నారనే విషయంపై ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.